వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం వర్ధమాన్ సిరీస్లో భాగంగా నెక్స్ట్ వీడియో చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ యూనియన్ బడ్జెట్ 2024-2025. అయితే ఇది మొత్తం అన్ని ఎగ్జామ్స్కి కూడా ఎంతో ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లోని ఎకానమీ పోర్షన్లోని బడ్జెట్ అనాలిసిస్ అనే టాపిక్ ఉంది. సో అందుకని మెయిన్స్లో క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తెలంగాణ గ్రూప్ 2లోని బడ్జెట్ స్పెసిఫిక్గా, యూనియన్ బడ్జెట్ స్పెసిఫిక్గా 3-4 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. సో అందుకని ఈ క్లాసెస్ ఎంతో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సిమిలర్గా యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్కి కూడా ఇవి ఎంతో యూజ్ అవుతుంది, రైట్? సో దాంట్లో భాగంగా మనం ఇప్పుడు యూనియన్ బడ్జెట్ 24-25ని డిస్కస్ చేద్దాం. అయితే ఇది ఎలా అంటే 4 వీడియోస్ కింద డిస్కస్ చేద్దాం. 15 మినిట్స్ వీడియోస్లో ఫస్ట్ 2 వీడియోస్లోని బడ్జెట్లో ఏముంది మొత్తం అంతా డిస్కస్ చేసి నెక్స్ట్ 2 వీడియోస్లోని ప్రాబబుల్ ఎంసీక్యూస్ ఏమి ఉండొచ్చు ఈ బడ్జెట్ నుండి అని డిస్కస్ చేద్దాం. అరౌండ్ 20 ఎంసీక్యూస్ ద్వారా ఓవరాల్ బడ్జెట్ కవర్ అయ్యేలా చూసుకుందాం. ఫస్ట్ 2 క్లాసెస్లో మాత్రం బడ్జెట్లో ఏమేమి మెన్షన్ చేశారు, థీమ్స్ ఏంటి అవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్. సో ప్రతి సంవత్సరం మన బడ్జెట్ని ఆనరబుల్ ఫినాన్స్ మినిస్టర్ గారు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఈ బడ్జెట్ని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు రెడీ చేస్తారు, బడ్జెట్ డివిజన్ వాళ్ళు. దాంట్లో భాగంగా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన 2024-25 బడ్జెట్లోనే ఏమని ఉంది. అయితే మేజర్గా ఈ బడ్జెట్ మొత్తం మేజర్గా 4 క్యాష్ చుట్టూ తిరుగుతుంది. 4 క్యాష్ చుట్టూ తిరుగుతుంది. ఏంటవి? ఫస్ట్ గరీబ్ అంటే పూర్ పీపుల్, యూత్ యువకులు, అన్నదాత ఫార్మర్స్, అండ్ నారీ ఉమెన్, రైట్? సో మేజర్గా ఈ బడ్జెట్ మొత్తం ఈ 4 క్యాష్ చుట్టూ వీళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం అంటూ ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. గరీబ్, యూత్, అన్నదాత అండ్ నారీ, దట్ ఈజ్ ఉమెన్. అయితే ఈ సంవత్సరం మన బడ్జెట్ యొక్క థీమ్ ఏంటి అంటే మేజర్గా మన బడ్జెట్ యొక్క థీము ఎంప్లాయ్మెంట్ ఆధారంగా మన ఓవరాల్ బడ్జెట్ మొత్తం నడుస్తుంది. సో మేజర్ ఫోకస్ మన బడ్జెట్లో ఏవి ఉన్నాయి అంటే ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈస్ అండ్ మిడిల్ క్లాస్. ఇయర్ మన బడ్జెట్ యొక్క థీమ్ ఏంటి అని అంటే ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈస్ అండ్ మిడిల్ క్లాస్. ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ మీద మన బడ్జెట్ ఎక్కువ ఫోకస్ అయి ఉంది. అయితే ఈ బడ్జెట్ 24-25లోని ప్రత్యేకత ఏంటి అంటే ఇందులోని మనం 9 పిల్లర్స్ని పెట్టాం. ఈ 9 పిల్లర్స్ ద్వారా మనం అనుకుంటున్న విషయాలన్నింటినీ మనం ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాం, రైట్? సో దీని నుండి డైరెక్ట్గా ఎంసీక్యూస్ రావడానికి గ్రూప్ 2లో స్కోప్ ఉంది. మేజర్ ఫోకస్ ఏరియాస్ ఏంటి అని, మన బడ్జెట్ థీమ్ ఏంటి అని, నెక్స్ట్ 9 పిల్లర్స్ ఏంటి అని. అందులోని ఫస్ట్ పిల్లర్ ఏంటి? ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్. మారుతున్న ప్రపంచానికి వస్తున్న క్లైమేట్ చేంజ్ కానివ్వండి, అన్ని విషయాల ద్వారా అగ్రికల్చర్లో ఎంత ఇబ్బందులు వస్తున్నాయి. సో అగ్రికల్చర్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనే గోల్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది, కానీ అందులోని రావాల్సినంత మెరుగుదల రాలేదు. సో ప్రొడక్టివిటీని పెంచాలి అని అనుకుంటున్నాము. దాంతోపాటు క్లైమేట్ చేంజ్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మన ఇండియన్ అగ్రికల్చర్. సో దాంట్లో భాగంగా మన ప్రొడక్టివిటీని, రెసిలియన్స్ని పెంచడానికి కోసమని కొన్ని మెజర్స్ మన బడ్జెట్ సజెస్ట్ చేసింది. అది ఇంప్లిమెంట్ చేయాలి నెక్స్ట్ 1 year అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోరుకుంటుంది. అందులో భాగంగా ఈ ఫస్ట్ పిల్లర్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంది ఏంటి అంటే ట్రాన్స్ఫార్మింగ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. అగ్రికల్చర్ స్పెసిఫిక్గా రీసెర్చ్ అనేది జరగాలి ప్రొడక్టివిటీని పెరగడానికి అని చెప్పి దానికంటూ స్పెసిఫిక్ ఫోకస్ చేద్దామని అనుకుంటున్నారు. ఎలాగా? క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ ఏవైతే ఉంటాయో అంటే క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే సీ లెవెల్ రైజ్ కానివ్వండి, ఆర్ఎల్స్ డిసీజెస్ కానివ్వండి, అవన్నీ తట్టుకునేలాంటి వెరైటీస్ని తయారు చేయాలి, దానికోసం అంటూ రీసెర్చ్ చేయాలి అని. నెక్స్ట్ ఆయిల్ సీడ్స్. మనకి ఆయిల్ సీడ్స్ మనం చాలా వరకు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఆయిల్ చాలా వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మలేషియా నుండి అవనివ్వండి, ఆర్ఎల్స్ ఇంకా మిగిలిన కంట్రీస్లో అన్ని అవనివ్వండి. దీనివల్ల ఏమవుతుంది, మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ యొక్క అవసరం చాలా ఎక్కువ పెరిగిపోతుంది, అంతే కదా? దాంతోపాటు ఫారెక్స్ రిజర్వ్స్తోనే కాకుండా మన యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరుగుతుంది. సో ఇలాంటివన్నీ ట్యాకిల్ చేయడానికి మనం ఏమనుకుంటున్నాము అంటే మన ఆయిల్ సీడ్స్లోని మనము ఆత్మనిర్భర్ అవ్వాలి, అంటే మనమే మన ఆయిల్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి, వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా. దాంట్లో భాగంగా మన బడ్జెట్ 5 ఆయిల్ సీడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఏంటి 5 ఆయిల్ సీడ్స్ అంటే మస్టర్డ్, గ్రౌండ్నట్, సిసేమ్, సోయాబీన్ అండ్ సన్ఫ్లవర్. డైరెక్ట్గా మనకి క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది గ్రూప్ 2లోని.
ఏంటి ఏ 5 ఆయిల్ సీడ్స్ మీద మన బడ్జెట్ ఫోకస్ చేస్తుంది అని, రైట్. సో డిసెంబర్లో తెలంగాణ గ్రూప్ 2 కూడా ఇది ఎంతో ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇదే కాకుండా కోఆపరేషన్ పాలసీ, కోఆపరేటివ్ సెక్టార్ ద్వారా డెవలప్ చేస్తూ అగ్రికల్చర్ యొక్క లాభాలు పెంచొచ్చు అని అనుకుని కోఆపరేటివ్ సెక్టార్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూనుకుంది, రైట్. నెక్స్ట్ ఇదే కాకుండా వెజిటేబుల్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్, చాలా వరకు ఈ రైస్, వీట్ ఇలాంటి మోనోకల్చర్ వైపు మనం వెళ్ళిపోకుండా హార్టికల్చర్ యొక్క డెవలప్మెంట్ కూడా జరగాలి. దాంట్లో భాగంగా వెజిటేబుల్స్ యొక్క ప్రొడక్షన్ పెరగాలి. అంతేకాకుండా వెజిటేబుల్స్ ప్రొడక్షన్ అయితే సరిపోదు, ఎందుకంటే వెజిటేబుల్స్ యొక్క షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ, అవి ఈజీగా పాడైపోతాయి. సో దాని యొక్క లైఫ్ని పెంచడానికి సప్లై చైన్ ఫెసిలిటీస్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే అలాగే కోల్డ్ చైన్ ఫెసిలిటీస్, మార్కెట్ లింకేజెస్, స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇలాంటివన్నీ చేద్దామని బడ్జెట్ అనుకుంటుంది, రైట్. స్టార్టప్స్ ఫర్ వెజిటేబుల్ సప్లై చైన్స్ ఫర్ కలెక్షన్, స్టోరేజ్ అండ్ మార్కెటింగ్. ఇదే కాకుండా ఎఫ్పిఓస్, కోఆపరేటివ్స్ అండ్ స్టార్టప్స్ ఇలాంటి వీటిని కూడాను మన యొక్క వెజిటేబుల్ ప్రొడక్షన్లో ఇంప్రూవ్ చేద్దామని అనుకుంటున్నాము, రైట్. ఇదే కాకుండా న్యూ వెరైటీస్, అగ్రికల్చర్ రిలేటెడ్ న్యూ వెరైటీస్ని రిలీజ్ చేయాలి అని చెప్పి బడ్జెట్ అనుకుంటుంది. అరౌండ్ 109 న్యూ హై ఈల్డింగ్ వెరైటీస్, 32 ఫీల్డ్ అండ్ హార్టికల్చరల్ క్రాప్స్, దీని మీద స్పెసిఫిక్గా ఫోకస్ చేయాలి అని అనుకుంటుంది. ఈ నెంబర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి బడ్జెట్ స్పెసిఫిక్ ఎంసీక్యూస్ కోసం. అవి అగ్రికల్చర్ రిలేటెడ్ ఫోకస్ ఏరియాస్. ఇదే కాకుండా ఇండియన్ అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి అంటే ఇంకా కొన్ని ఏరియాస్లో ప్రమోట్ చేయాలి. ఎందుకు అంటే క్లైమేట్ చేంజ్ వల్ల కానివ్వండి, మనం యూజ్ చేస్తున్న కెమికల్ ఫార్మింగ్ వల్ల కానివ్వండి, సాయిల్ యొక్క ఫర్టిలిటీ ఎంతో దెబ్బతినింది. దీనికి కంట్రోల్ చేయడానికి న్యాచురల్ ఫార్మింగ్ అనేది ప్రమోట్ చేయాలి అని అరౌండ్ 1 crore ఫార్మర్స్కి న్యాచురల్ ఫార్మింగ్లోని నెక్స్ట్ 2 yearsలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా చేయాలి. దీంతో పాటుగా న్యాచురల్ ఫార్మింగ్ ప్రమోషన్ కోసం అరౌండ్ 10,000 నీడ్ బేస్డ్ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్తుంది. ఈ నెంబర్స్ కూడా ఎంతో ఇంపార్టెంట్, రైట్. ఇది కాకుండా ఇంకా ఫార్మింగ్ లెవెల్ అండ్ అలైడ్ సెక్టార్స్ని కూడా డెవలప్మెంట్ కోసం ష్రింప్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ కోసం నాబార్డ్ ద్వారా ఫైనాన్సింగ్ చేయాలి అని చెప్తుంది. అగ్రికల్చర్లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటున్న లాస్ట్ మెజర్ ఏంటి అంటే మనం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డిపిఐస్ అంటే ఆధార్, ఆర్ఎల్స్ యూపీఐ ఇలాంటి టెక్నాలజికల్ ఇంటర్ఫేస్. అగ్రికల్చర్లోని ఇలాంటి డిపిఐస్ని బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటుంది. సో డిపిఐ కవరేజ్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ దేర్ ల్యాండ్స్ ఇన్ 3 years మొత్తం డిజిటల్గా సర్వే చేసి వాళ్ళకి ఆధార్ కార్డు లాంటివి ఇవ్వడం, భూ ఆధార్ లాంటివి ఇవ్వడం. నెక్స్ట్ జన్ సమర్థ్ బేస్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఈ డిపిఐలో లింక్ చేయాలి అని, రైట్. ఇది మన బడ్జెట్లోని అగ్రికల్చర్ ప్రమోషన్ కోసం తీసుకున్న ఫస్ట్ పిల్లర్. నెక్స్ట్ సెకండ్ పిల్లర్ అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. అయితే దీనికి ముందు ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలి అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2047 కల్లా వికసిత్ భారత్ అవ్వాలి అని అనుకుంటున్నాం. వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ కంట్రీ. ఎప్పటి నుండో కూడా మనం డెవలపింగ్ కంట్రీ అని అంటున్నాం ఇండియాని. అయితే మనము ఇండిపెండెన్స్ తెచ్చుకున్న 100 years కల్లా మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలి, వికసిత్ భారత్ అవ్వాలి అని చెప్పి మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ పూనుకున్నారు. అయితే దాంట్లో భాగంగా దీనికోసం తీసుకున్న మెజర్స్లోని వన్ ఆఫ్ ద మెజర్ మన బడ్జెట్లోని చాలా మార్పులు ఉన్నాయి. అందులో భాగంగా ఈ 9 priorities మనం తీసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ అగ్రికల్చర్ అయితే సెకండ్ ప్రయారిటీ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, రైట్. ఈ ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్ కోసం అంటూ ప్రధాన్ మంత్రి ప్యాకేజ్, పిఎమ్స్ ప్యాకేజ్ అని చెప్పి 3 schemes లాంచ్ చేసాం. ఈ 3 schemes ఎలాంటివంటే ఇవి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్. అంటే ఏదైనా ఇండస్ట్రీ కానీ ఎవరైనా సరే కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళకి ఎడిషనల్ బెనిఫిట్స్ అనేవి ఇస్తాము. ఏంటి ఆ ఎడిషనల్ బెనిఫిట్స్ అంటే ఇందులోని ఈ ప్రధాన మంత్రి ప్యాకేజ్లో భాగంగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కోసం అంటూ 3 specific schemes తీసుకొని రావడం జరిగింది. అందులో ఫస్ట్ది ఏంటి అంటే 1 month వేస్ టు న్యూ ఎంట్రెంట్స్ ఇన్ ఆల్ ఫార్మల్ సెక్టార్స్ ఇన్ 3 installments అప్ టు 15,000. ఎవరెవరైతే కొత్తగా జాబులు తెచ్చుకుంటారో వాళ్ళందరికీ కూడా అరౌండ్ 15,000 rupees అడిషనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దీని ద్వారా అరౌండ్ 210 lakh యూత్కి బెనిఫిట్ వస్తుందని. ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే అడిషనల్గా ఫస్ట్ టైమర్స్ జాబ్ ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళ కోసమనే ఇన్సెంటివ్ టు బోత్ ఎంప్లాయ్ అండ్ ఎంప్లాయర్ ఫర్ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ద స్పెసిఫైడ్ స్కేల్స్ ఫర్ ద ఫస్ట్ 4 years. ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ ఏదైతే చేస్తారో బోత్ ఎంప్లాయ్ అండ్ ఎంప్లాయర్ ఆ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్లోని
ఫస్ట్ 4 years గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఇదంటే ఫస్ట్ టైం ఎంప్లాయీస్, ఇప్పుడు దాకా ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కనుక కలిగిస్తే బోత్ ద ఎంప్లాయీకి అండ్ ఎంప్లాయర్కి కూడా ఫస్ట్ 4 years వరకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ అనేది చేస్తుంది. రైట్, ఇంట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుని ఇంకొకటి ఏంటి అంటే ఇది కేవలం ఎంప్లాయర్స్కి మాత్రమే దీని ద్వారా సపోర్ట్ వస్తుంది. ఎంప్లాయర్స్ అంటే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. గవర్నమెంట్ విల్ రియంబర్స్ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎంప్లాయర్స్ అప్ టు 3,000 per month for 2 years for all new jobs. ఇక్కడ ఫస్ట్ టైం ఎంప్లాయీస్కే కాకుండా ఏవైనా ఎక్స్ట్రా ఎడిషనల్ ఎంప్లాయ్మెంట్ కనుక వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే ఏదైనా కంపెనీ ఆ ఎడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి అయితే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 3,000 చొప్పున గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే వాళ్ళ యొక్క ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ అనేది చేస్తుంది. అక్కడ ఆ కంపెనీ వాళ్ళు ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ అనేది చేయక్కర్లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఆ కొత్తగా క్రియేట్ చేసిన ఎంప్లాయీస్ యొక్క ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ చేస్తుంది. సో ఎలా కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తే దాని ద్వారా కంపెనీస్ ఎడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడుతుంది, ఎడిషనల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి స్కోప్ తీసుకుంటుంది అని ఆలోచించి ఇలాంటి స్కీమ్స్ మనం తీసుకొని రావడం జరిగింది. రైట్, ఇందులోనే ఈ సెకండ్ పిల్లర్లోనే భాగంగా ఇంకా తీసుకున్న స్కీమ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఉమెన్ పార్టిసిపేషన్ పెరగాలి అని అనుకొని ఉమెన్ హాస్టల్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తాము అని చెప్తుంది. దీని ద్వారా మనం ఏదైతే ఇండియన్ ఎకానమీ ప్రాబ్లం ఫేస్ చేస్తుందో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ ఉంది, లెస్ దాన్ 21% ఉంది. సో దీన్ని పెంచడం కోసమని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ లాంటివి ఇన్సెంటివ్స్తో కన్స్ట్రక్ట్ చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. నెక్స్ట్ లోన్స్ అప్ టు 7.5 lakh విత్ ఎ గ్యారంటీ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ ప్రమోటెడ్ ఫండ్. ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి 7.5 lakhs వరకు లోన్స్ ఇస్తారు అని ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి అరౌండ్ 25,000 స్టూడెంట్స్ వరకు ఇస్తారు. ఇదే కాకుండా ఎడ్యుకేషనల్ సపోర్ట్ కోసం అంటూ ఎవరైనా ఇండియాలోని హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అప్ టు 10 lakhs ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ లోన్స్ అప్ టు 10 lakhs ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. ఇది ఎలా ఇస్తారు అంటే ప్రతి సంవత్సరం అరౌండ్ 1 lakh మెంబర్స్కి ఓచర్స్ ద్వారా ఇస్తారు. సో ఈ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తెలంగాణ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో డైరెక్ట్గా బడ్జెట్ నుండి ఈ క్వశ్చన్స్ అడగడానికి ఈ నెంబర్స్లో మాడిఫికేషన్ తీసుకొని రావడానికి స్కోప్ ఉంది. అయితే ఈ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. లోన్ అప్ టు 10 lakhs గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. ఎలాగా ఈ ఓచర్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. దీనికి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ద్వారా 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ జరుగుతుంది. రైట్, ఇదే కాకుండా ఈ పిఎంస్ ప్యాకేజ్ కింద మొత్తం 5 స్కీమ్స్ అనౌన్స్ చేస్తే అందులో ఈ 4 స్కీమ్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్కి లింకేజ్. ఈ 4th స్కీమ్ ఏంటి అంటే 20 lakh యూత్ విల్ బి స్కిల్డ్ ఓవర్ ఏ 5-year పీరియడ్. నెక్స్ట్ 5 yearsలోని 20 lakhs యూత్కి స్కిల్లింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1000 న్యూ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా క్రియేట్ చేస్తుంది. సో ఇలాగ 20 lakh యూత్కి అడిషనల్గా స్కిల్లింగ్ అనేది ఇద్దామని అనుకుంటుంది. రైట్, సో నెక్స్ట్ పార్ట్లోని రిమైనింగ్ బడ్జెట్ని మనం డిస్కస్ చేద్దాం. ఇలాగ ఒక 4 partsలోని కంప్లీట్ బడ్జెట్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.